ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంది. ప్రతిదినము ప్రభువుతో అనే ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు ఈ కార్యక్రమాన్ని అనేక మందికి తెలియజేయవలసిన వారుగా మనం చేస్తా ఉన్నా. అంతేకాదు, మీకు ఇంకేమైనా సందేహాలున్నా, ఏమైనా ప్రార్థన అవసరతలున్నా మీరు కామెంట్ అనే సెక్షన్ ని మీరు వాడుకోవచ్చు. ఆ కామెంట్ లో మీరు తెలియజేసి మా ద్వారా ప్రార్థన సహాయాన్ని సహకారాన్ని మీరు పొందుకోవచ్చు. సో చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినడానికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. మీ జీవపు వాక్యాలను మాకు వినిపించండి. మేము దేవరైన ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా సార్లు మనల్ని మనుషులు పెద్దగా పట్టించుకోరు. మనం అనుకుంటాం, ఈ వ్యక్తి నన్ను చూస్తున్నాడులే, ఈమె నన్ను గమనిస్తుందిలే, వీళ్ళు నాకేదైనా చేస్తారులే అని చాలా సార్లు అనుకుంటాం. కానీ వాళ్ళు అసలు మనల్ని చూడరు, మనల్ని పట్టించుకోరు, అసలు మనల్ని కనీసం లెక్కలోకి కూడా తీసుకోరు. అలాంటప్పుడు చాలా బాధపడతాం కదా. అయ్యో, వీళ్ళు చూస్తున్నారు అనుకున్నానే కానీ వీళ్ళు నన్ను చూడడం లేదా, వీళ్ళు నన్ను గమనిస్తున్నారు అనుకున్నానే కానీ నా దీనస్థితిని వీళ్ళు గమనించలేదా, అయ్యో వీళ్ళు నన్ను ఎప్పటికీ కూడా చూస్తున్నారు అని నేను అనుకున్నానే కానీ వీళ్ళకి నా కన్నీళ్ళు కనబడలేదా అని చాలా సార్లు మనము ఎదుటి వ్యక్తులను చూచి మనం ఇలా అనుకుంటా ఉంటాం, నన్ను చూడడం లేదు, నన్ను గమనించలేదు అని. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుడు చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చూడడం మాత్రమే కాదు, ఆయన మన ప్రార్థన కూడా వింటూ ఉన్నాడు. సో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన ప్రార్థనల్ని వింటూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు నన్ను చూడడం లేదే, వాళ్ళు నన్ను చూడడం లేదే, వీళ్ళు నన్ను పట్టించుకోవడం లేదే, వీళ్ళు నన్ను గమనించడం లేదే, చూసి చూడనట్టుంటున్నారే, చూసి కూడా సహాయం చేయట్లేదే అని ఏ మాత్రం కూడా నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఈ మాట వింటున్నా మీరు ఏ మాత్రం కూడా ఇలాంటి వాటి గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడైతే నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో నువ్వు మదన పడుతూ ఉంటున్నా, నువ్వు వేదన చెందుతూ ఉంటున్నా, నీ హృదయ భారమంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనుషులు ఒకవేళ చూస్తే ఏం చూస్తారు? పై రూపాన్ని మాత్రమే చూడగలరు. మనం వీధిలో వెళ్తున్నప్పుడు ఏడుస్తా పోగలమా? పోలేం. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇదిగో నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత ఇబ్బంది ఉంది అని చెప్పుకుంటా పోగలమా? పోలేం. అవన్నీ మన హృదయాల్లో ఉంటాయి, మన గుండెలో ఉంటది బాధ. మనుషునికి పైకి కనబడవై, కానీ దేవుడు హృదయాంతరంగాలను చూస్తుంటున్న దేవుడు. మనుషుడు పై రూపాలను మాత్రమే చూస్తాడు. దేవుని గ్రంథంలో ఈ మాట రాయబడతా ఉంది. ఒకసారి మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూస్తున్నారా? మనుషులు పై రూపాన్ని మాత్రమే చూడగలరు, కానీ దేవుడు హృదయాన్ని చూడగలడు. హృదయాంతరంగంలో ఉంటున్న ప్రతి దానిని ఆయన చూడగలడు. కాబట్టి అయ్యో నన్ను మనుషులు చూడడం లేదే అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తూ ఉంటున్న దేవుడు ఉన్నాడు. నీ హృదయంలో దాగి ఉన్న గూడుగట్టుకుపోయిన దుఃఖము, బాధ, వేదన, కలత, కన్నీరు
అంత దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. చూచుచున్న దేవుడు నిన్ను అలానే చూస్తుంటున్న దేవుడిగా ఉంటున్నా. అంతేకాదు ఇంకొక మాట కూడా మనం చదువుకుందాము. 2వ రాజులు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియాతో దేవుడు చెబుతూ ఉంటున్న మాట. ఏం చేశాడంటే ఆయన, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, అంతేకాదు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆయన గొప్ప దేవుడండి. ఆయన నిన్ను ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వదిలే దేవుడు కాదు. ఆయన కరుణా సంపన్నుడు. ప్రతి రోజు కూడా మన ఎడల నూతనమైన వాత్సల్యాన్ని చూపించే దేవుడు ఆయన. ఎలా విడిచిపెట్టేస్తాడు ఆయన? నేను చూడకుండా ఎలా ఉంటాడని నువ్వు అనుకుంటా ఉన్నావు. హిజ్కియాతో దేవుడు అంటా ఉన్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఒకవేళ ఈ మాటలు వింటున్న నువ్వు ప్రతిరోజు దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కారుస్తుంటున్న దానవుగా, కన్నీరు కారుస్తుంటున్న వాడవుగా ఉంటున్నావేమో. నీకుంటున్న సమస్యలను బట్టి నువ్వు రోధిస్తూ వేదన చెందుతూ కుమిలిపోతూ ఉంటున్న పరిస్థితుల్లో ఉంటున్నావేమో. నీకుంటున్న ఆ వేదన బాధాకరమైన పరిస్థితులను బట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన నీ కన్నీళ్ళంతా చూస్తా ఉన్నాడు. నీ కన్నీటినంతా చూస్తా ఉన్నాడు. నీ ప్రార్థనను వింటా ఉన్నాడు. అంగీకరిస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు మనల్ని చూచినా, ఎవరు మనల్ని చూడకపోయినా, ఎవరు మనల్ని పట్టించుకున్నా, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా, నిన్ను చూస్తూ ఉంటున్న దేవుడైతే నిన్ను పట్టించుకునేవాడుగానే ఉంటావన్నాడు. ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను తప్పించేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో ఆయన మీద ఆధారపడి, ఆయన నన్ను చూస్తున్నాడు, నా ప్రార్థన అంగీకరిస్తా ఉంటా ఉన్నాడు, కాబట్టి నన్ను తప్పిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విశ్వాసము నువ్వు కలిగి చూస్తున్న దేవునికి అన్నిటినీ అప్పగించి నువ్వు హాయిగా నిశ్చింతగా నీ బ్రతుకును నువ్వు అలా కొనసాగించవచ్చు. నీకు ఇంకే డోకా అవసరం లేదు, ఏ కొదువు అవసరం లేదు, ఏ చింత, ఏ బాధ ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితిని అంతటినీ చూస్తున్నాడు. నీ హృదయంలో దాగి ఉన్నదంతటినీ చూస్తున్నాడు. నువ్వు కారుస్తున్న కన్నీరంతటినీ చూస్తున్నాడు. కాబట్టి నిన్నే మాత్రం కూడా ఆయన నిర్లక్ష్యంగా వదిలేయకుండా నిన్ను పట్టించుకొని నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి చూస్తున్న ఆయన మీద విశ్వాసముతో ఆధారపడి ముందుకు కొనసాగవలసిన వాడుగా ఉంటా ఉన్నావు అని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర నీ భారాన్నంతా ఆయన మీద వేసేసి నిశ్చింతగా విశ్వాసముతో ముందుకు అడుగు వేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని చూస్తున్న దేవుడు నాయన, మా పరిస్థితిని అంతటిని చూస్తున్న దేవుడు, మా కన్నీరంతటిని చూస్తున్న దేవుడి. ఎవరైతే వారి యొక్క కన్నీటి సమస్యలను మీ పాదాల దగ్గర చెప్పుకుంటున్న వారిగా ఉంటున్నారు, వారి యొక్క హృదయాంతరంగంలో ఉంటున్న బాధనంతటిని చూస్తున్న వారుగా ఉంటున్నావు కాబట్టి వారిని విడిపించండి, వారిని రక్షించండి. వారి కన్నీటిని నాట్యంగా మీరు మార్చి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.